హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ వంటలు. లాస్ట్ వీక్ మేము చేసిన బిస్మిలాబాద్ మీకు నచ్చే ఉంటుంది. ఈ వారం మేము రాజుగారి కోడి పలావ్ చేయబోతున్నాము. యమ్మీ యమ్మీ స్పైసీగా రాజుగారి కోడి పలావ్. ప్రాసెస్లోకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్. మన రెగ్యులర్ బిర్యానీ చేసుకుంటున్నట్టు కాదు. దీనికి మనం ఒక పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. అది ఏంటి అనేది మేము కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాము. సో లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్ విత్ జుబేర్. ఫ్రెండ్స్, మన రాజుగారి కోడి పలావ్ రెడీ చేసుకోవడానికి మొదటి ఘట్టానికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం చికెన్ గ్రేవీ రెడీ చేసుకోవాలి. ఆ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొండ పెట్టేసుకుందాం మనం దానికోసం. ఓకే, చూడండి. సో మన కొండ వేడెక్కింది ఫ్రెండ్స్. ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ముందుగా ఆయిల్ వేడెక్కాక చికెన్ వేసుకుందాం. సో చూసుకుంటే మన ఆయిల్ కూడా వేడెక్కేసింది. ఇందులో ఫుల్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం ముందుగా. ఇందులోనే ఇప్పుడు జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇవి ఎన్ని తీసుకున్నాం క్వాంటిటీ అనేది నేను మీకు విడిగా మెన్షన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు లేకపోతే కష్టం. ప్రస్తుతానికి అయిపోద్ది కానీ గ్రేవీ అమ్మ. ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకుందాము. ఆ తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుందాము. ఆ తర్వాత 1 స్పూన్ ధనియా పొడి కూడా వేసుకుందాము. ఇది ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు ధనియా పొడి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ప్రస్తుతానికి నేను ఇందులో 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. వేసుకుందాం మనం. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలిపి పెట్టేసుకుందాము. ముక్కకి బాగా పట్టాలి. ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం. ఇప్పుడు వేసుకొని బాగా కలిపి పెట్టేసుకుందాము. ఇది మొదటి ఘట్టం. కొంచెం మగ్గాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని ఆ తర్వాత 1 గ్లాస్ నీళ్ళు వేసుకుందాము. వావ్, చూస్తుంటే నూరు ఊరిపోతుందని. ఈ ఘట్టం ఎలా అనిపిస్తుంది నీకు? పాదఘట్టంలో అనిపిస్తుంది. ఇది పాదఘట్టం కాదు, మొదటి ఘట్టం. ఒక 10 మినిట్స్ కుక్ అయ్యాక ఫ్రెండ్స్ ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుందాము. మూత పెట్టేసుకుందాము. మన రాజుగారి కోడి పలావ్ చేసుకోవడం కోసం మేము 1 కేజీ చిట్టి ముత్యాల బియ్యం తీసుకున్నాం. చిట్టి ముత్యాల బియ్యం అయితేనే రాజుగారి కోడి పలావ్కి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కేజీ చికెన్ తీసుకున్నాము. ఈ 2 కలయిక చాలా బాగుంటుంది. మనం కేజీ బియ్యం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, మంచిగా కడిగి పెట్టేసుకుందాము.
అన్నయ్య మరి రెండో పాదగట్టడానికి ఏమేమి కావాలో చెప్తారా? అదే చెప్తున్నాను. ఇందులో ఒక 8 ఎండుమిర్చి వేసుకుందాము, ఆ తర్వాత 4 లవంగా వేసుకుందాము, 2 ఇలాచి, ఒక దాల్చిన చెక్క, ఒక మరాఠీ ముగ్గ, కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. అవి కాకుండా ఒక 8 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అన్న స్పైసీగా అయిపోద్దేమో. మరి రాజుల బిర్యానీ అంటే స్పైసీగానే ఉంటుంది కదా, ఆ స్పైసీనెస్ లేకపోతే ఆ టేస్టే లేదు. సరే చూద్దాం అయితే. యా, మన బాండీ వేడెక్కింది ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము, ఆ తర్వాత గీ కూడా వేసుకుందాము. ఇందులోనే కొంచెం గీ కూడా వేసుకుందాము. సో బాగా వేడెక్కిపోయింది. ఇందులో ఇవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు తర్వాత వేస్తాను, ఫస్ట్ వేసేస్తాను. సో ఇందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అటు ఒక 8 పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా తగిలిస్తున్నాను. టప్ ఎగురుతున్నాయి జాగ్రత్త. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్, స్టార్ ఇంగ్రీడియంట్ చిన్న ఉల్లిపాయలు. ఇవి ఉంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాము. ఇది కొంచెం మెత్తగా అవ్వాలి ఉల్లిపాయలు, అప్పటిదాకా కొద్దిగా వేపుకుందాము. ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయ ఇప్పుడు బాగా వేగింది ఫ్రెండ్స్. ఇందులో మనం ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాము. దీన్ని బాగా వేపుకోవాలి, కరకరలాడాలన్నమాట రైస్. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం కదా, ఇందులో మళ్ళీ కొద్దిగా గీ వేసుకొని ఫ్లేవర్కి రైస్ని బాగా వేపుకుందాము. ఇందాక చెప్పాను కదా కరకరలాడాలని. కొంచెం డ్రై అవ్వాలన్నమాట, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంతమంది వీడియో చూసిన వాళ్ళు నాతో అన్నారు, మీరు ఇంతకుముందు కొండల్లోనే చేసేవారు కదా, ఇప్పుడు ఎందుకు మార్చారు అని. అది వీడియోస్ తీసేటప్పుడు కొంచెం షార్ట్ అవుతుందంట, సరిగ్గా కనపడట్లేదు అంటున్నారు. ఇదైతే కొద్దిగా బాగా ఉంటుంది కదా, బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇందులో చేస్తాను అన్నమాట. అదే రీజన్ మెయిన్ మార్చడానికి. కొద్దిగా ఫ్యూచర్లో వేరే వాటికి కూడా అప్గ్రేడ్ అవుతాము, ప్రజెంట్ ఇట్లా చేస్తున్నాం. ఇప్పుడు రైస్ వేగుతుంది ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా గరం మసాలా, ఆ తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుందాము. నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, తర్వాత వాటర్ వేసుకున్నాక చూసి వేసుకోవచ్చు, ఏం కాదు. సో ఇప్పుడు రైస్ బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇందులో మనం ఇందాక చేసి పెట్టుకున్న చికెన్ గ్రేవీ వేసేసుకుందాము. వేసుకొని బాగా కలిపేసుకుందాము. చూస్తుంటే నోరు ఊరిపోతుందనియా. ఊరుతుంది రాజుగారి బిర్యానీ స్మెల్ పలావ్. సారీ, వస్తుంది. రాజుగారి కోడి పలావా? రాజుగారి కొడి పలావ్. చాలా స్మెల్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో మనం కేజీ బియ్యం తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మా లెక్కలో మేము వేసుకున్న గ్లాస్ ప్రకారం 3 గ్లాసులు వచ్చింది. మేము 6 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఇందులో మనం 6 గ్లాసులు వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్.
సో ఇలాగ కలిపేసి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పావు గంట సేపు హై ఫ్లేమ్ మీద పెట్టుకుందాము. రైస్ కొద్దిగా పైకి తేలుతూ ఉంటుంది కదా, కొంచెం వాటరీగా ఉండి, అప్పుడు లో ఫ్లేమ్ మీద ఒక 10 minutes చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంతవరకు కుక్ అయిందో చూసుకుందాము. రైస్ కూడా బాగా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాము. మంట తగ్గించేస్తున్నాను. ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోయిందో లేదో చూసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అట్లా ఉంచేసుకుందాము. కొంచెం సేపు అది సెటిల్ అవ్వాలి. చిట్టుముత్యాల రాజుగారి పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాము. పీస్ అయితే సూపర్, టేస్ట్ అదిరిపోయింది. టేస్ట్ మాత్రం అది బాగా అదిరిపోయింది. బాగా అదిరిపోయిందా? సూపర్. రైస్ ఎలా ఉందన్నా? కాదుందా? కొంచెం తినండి. టేస్ట్ బాగుంది. కాకపోతే ఏంటంటే చిన్న మిస్టేక్ చేసాం మేము. రైస్ని ఎక్కువసేపు నానబెట్టేసాం. యాక్చువల్లీ నానబెట్టక్కర్లేదు దీన్ని. అక్కడ ఏమైందంటే చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగి మేము ఎక్కువసేపు నానబెట్టేసాము. దానివల్ల కొద్దిగా ముద్దగా అయ్యింది. బట్ టేస్ట్ మాత్రం బాగుంది. అయితే మనం మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాము. ఒకవేళ మీరు ఈసారి చేద్దాం అనుకున్నప్పుడు రైస్ నానబెట్టకండి, జస్ట్ కడిగేసి పెట్టి డైరెక్ట్గా వేసేయండి. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. మేము ఏం చేసామంటే మిస్టేక్, కొద్దిగా వాటర్ వేసి కొంచెంసేపు నానబెట్టేసాము, అది ప్రాబ్లం అయింది అంతే. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. ఆనియన్ బాగా ఉంది. మన బిర్యానీ రెడీ అయిపోయింది. స్పైసీ. కాకపోతే ఈరోజు అంత స్పైసీ లేదు అనిపిస్తుంది. బాగుంది. కాకపోతే కొంచెం స్పైసెస్ ఇంకా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మాకైతే కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ బాగుంది. మా వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. రాజుగారి కోడి పలావ్ స్పైసీ యమ్మీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ వీడియోస్. లాస్ట్ వీడియో బిస్మిల్లాబాద్ కూడా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాగే మమ్మల్ని ఆదరించండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ గివ్ కామెంట్స్ ఆల్సో. ఏవైనా మా మిస్టేక్స్ ఉన్నా కానీ, ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ ఇవ్వండి. ఇట్లాగే మంచి వీడియోస్ చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ రైట్ నౌ. ఇంకా మంచి సపోర్ట్ కావాలి మాకు. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోస్ మేము కూడా తీయగలుగుతాము. ట్రావెల్ వీడియోస్ కూడా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం కానీ మాకు వర్షాలు అవి పడడం వల్ల కుదరట్లేదు. కొద్దిగా వర్షాలు అవి తగ్గాక ట్రావెల్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాము. క్యాంపింగ్ వీడియోస్, ఆ క్యాంపింగ్ వీడియోస్లో కుకింగ్ అవి కూడా ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ అవర్ ఛానల్. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సజెషన్స్ ఇవ్వండి. మీ సజెషన్స్ మాకు చాలా అమూల్యమైనవి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.